దేశంలో క్రీడా రంగాన్ని కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల దిగ్గజాల కబందా హస్తాల్లో తీసుకుని ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణను ఫ్రాంచైజీని ఏర్పాటు చేసి వ్యాపార సంస్థగా మార్చి ప్రస్తుతం దేశంలో యువతను ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తో ఆకర్షించి వేల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా అప్పులు పాలై ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని అఖిల భారత యువజన సమాఖ్య సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇటీవలే బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంఘటనలో క్రికెట్ ప్లేయర్ కోహ్లీని బాధ్యుడిని చేస్తూ కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విబిసి ఆన్ టీవీ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. యువత ప్రాణాలు తీస్తున్న ఐపీఎల్ మ్యాచ్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి విశాఖలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు అయితే నిరసన తెలియజేసిన మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. మరి మేము అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఐపీఎల్ రద్దు చేయాలని కోరుకుంటున్నారు, అసలు దేనివల్ల రద్దు చేయాలని కోరుకుంటున్నారు? నా పేరు అచ్యుతరావు అండి. విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తాను. ఈ దేశంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు క్రీడా ప్రధానమైన అంశాల కాకుండా పోటీ ఉండాలి. ఆ పోటీలోని కొత్త యువకులు రావాలి. కానీ ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ద్వారా కేవలం కార్పొరేట్ లాభాల కోసం ఒక కమర్షియల్ ప్రాజెక్టులుగా మాత్రమే మారాయి. దీనివల్ల యువత అంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్లకి, జూదం వ్యసనంలోకి నెట్టవేయబడుతున్నారు. అలాగే ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో అట్లాగే ప్రముఖ క్రీడాకారులు కూడా ఈ సొంత ఫ్రాంచైజీలను స్థాపించి ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా బెట్టింగ్ యాప్లను స్పాన్సర్షిప్లు నిర్వహిస్తూ ఈ ఐపీఎల్ మ్యాచ్లను ఆన్లైన్ బెట్టింగ్ను పూర్తిగా కూడా నిర్వహిస్తున్నారు. దీనివల్ల క్రీడారంగం పూర్తిగా కూడా ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా మోసపోతున్నారు. ఈ మోసాలని, ఈ ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టాలంటే పూర్తిగా ఐపీఎల్ మ్యాచ్లను రద్దు చేయాలని ఏఐవైఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. రామారావు గారు చెప్పండి, ఏదైతే ఇది ఐపీఎల్ మ్యాచ్ ప్రభావం మధ్యతరగతి కుటుంబాల మీద ఎక్కువ పడింది. ఈ మధ్యకాలం ఎక్కువగా ఈ మొబైల్ గ్యాడ్జెట్స్ వల్ల యాప్స్ ద్వారా కానీ అదే యాప్లో ఆన్లైన్ బెట్టింగ్ జరగడం జరుగుతుంది. అయితే వీటిని నివారించాలి ఎక్కువగా నిరసన చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఐపీఎల్ సంబంధించి ఎక్కువగా జోదం ఆన్లైన్ ద్వారా నడుస్తుంది కదా, దీన్ని ఏ విధంగా పూర్తిగా నివారించవచ్చు అన్నారు? పూర్తిసారి మ్యాచ్లే పూర్తిసారి రద్దు చేయాలని కోరుకుంటున్నారు, అంటే ఆన్లైన్ జోదం రద్దు చేయాలని కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ వచ్చినప్పుడల్లా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఏడాదికి 8,50,50,000 రూపాయల డబ్బు అక్రమంగా విదేశాలకు పోతూ ఉంది, ఎక్కువ మారుతూ ఉంది. అలా ఈ దేశంలోని కోట్లాది మంది మధ్యతరగతి కుటుంబాలు క్రీడారంగం చాలా ముఖ్యమైనదే, దాన్ని అందరూ హర్షితంగా కానీ బాల్కి, ఓవర్కి, సిక్స్లకి అని అనేక విధాలుగా పెడుతూ చిన్నతర మధ్యతరగతి ఇంట్లోని అప్పులు చేసి ఈ యొక్క డబ్బుని వాటిని వ్యసనంగా పెట్టి ఓడిపోవడం వల్ల చాలామంది ప్రాణాలుగా పోతూ ఉన్నాయి. నిన్న మనం కూడా చూసాం, బెంగళూరులో కూడా దాన్ని చూడడానికి వెళ్ళి కూడా చాలామంది చనిపోయారు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ఈ దేశంలోని జూదం వ్యాపారంలోని 8,50,000 కోట్ల రూపాయలు చేతులు మారుతుంది, విదేశాలకు వెళ్తుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఎంత ఉందో మనం చూడొచ్చు. ఒకవైపు భారతదేశ చట్టంలోని ఆన్లైన్ గేమింగ్ ఒక చట్టం ఉంది. ఆ చట్టం ద్వారా ఆల్రెడీ ప్రభుత్వం నడుపుతుంది. ప్రతి ఏటా 12,000 కోట్ల పన్ను కూడా ప్రభుత్వానికి వెళ్తుంది. కాకపోతే ఇది అక్రమార్జనంగా పోతుండడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ దీన్ని పట్టించుకోవడం లేదు. అనేక ఆన్లైన్ గేమింగ్ యాప్లు, కొత్త యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో వచ్చి యువతని, ఒక కూలివాడు పని చేసుకుంటూ ఆన్లైన్ బెట్టింగ్ చేసి ₹1,00,00,000 వచ్చింది అనగానే మిగతా వాళ్ళని దాన్ని ఆకర్షితులై ముందు పెట్టగానే 1,000-2,000 వస్తుంది. తర్వాత మరింత పెట్టడం వల్ల అనేక మంది అప్పులు పాలై ఈరోజు వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశం ప్రపంచంలో సర్వేంగా అభివృద్ధి చెందుతున్నది ఎంత నిజమో, అలాగే ఆన్లైన్ బెట్టింగ్ అయ్యి అనేక చిన్న కుటుంబాలు నాశనం అయిపోయి ప్రాణాలకు పోయే పరిస్థితి కూడా అంతే వేరంగా వెళ్తూ ఉంది. సాంకేతిక విప్లవం దేశ అభివృద్ధికి అడుగులు వేయవలసింది తీసుకువస్తే మరోవైపు అభివృద్ధి ఏమాట కానీ అభివృద్ధి కంటే ముందు ఆన్లైన్ జోదం వ్యాపారం, అలాగే అశ్లీలత చిత్రాలు అనేక వాటికి సర్వేగంగా ముందుకు పోతూ ఉంది. దీన్ని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచార బట్టాలకి వేల లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ ప్రభుత్వాలు ఎంత చేసి అంత చేసి ప్రచార బట్టాలు చేస్తూ ఉన్నారు తప్ప ఈ దేశంలో ఉన్నట్టు యువత భవిష్యత్తు ప్రజల యొక్క మెరుగుల కోసం మంచి చట్టాలున్న చట్టాలని అమలు చేయడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయి. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే క్రికెట్ ముఖ్యమే, కానీ ఆన్లైన్ బెట్టింగు ఏదైతే అవుతుందో కార్పొరేట్ సంస్థ, దిగ్గజ సంస్థగా వ్యాపారంగా మారిన ఐపీఎల్ మ్యాచ్లను
కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి దాన్ని రద్దు చేసేంత వరకు ఈ దేశంలో యువతలకి అందరికీ చైతన్యం చేసి ఐపీఎల్ రద్దుకి ఆన్లైన్ గేమింగ్ యాప్ల కట్టడకే మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ వేదిక తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇటీవల జరిగిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చూస్తే 11 మంది చనిపోవడం జరిగింది. ప్రధానంగా క్రీడాకారుల చోరా నుంచి కూడా రావడం జరిగింది. మరోవైపు దీని జనరల్గా మ్యాచ్ గెలవగానే రోడ్డు పైన యువత వచ్చి చిందులు వేసి భ్రష్టాచారంగా ప్రవర్తించిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కోహ్లీని అరెస్ట్ చేయాలంటే కూడా సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. దీని మీద మీరేం చెప్తారు? అంటే ఏదైతే ఇటీవల జరిగిన పుష్ప 2 సంబంధించి అల్లు అర్జున్ ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో అదే తరాలో కోహ్లీని అరెస్ట్ చేయాలని కూడా కొంచెం సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉంది హ్యాష్ ట్యాగ్లు. దాని మీద మీరేం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళేమి దేశానికి సేవ చేయలేదు. వాళ్ళకున్నట్టు ఫ్రాంచైజీల నుంచి గెలిచి వేల కోట్లాది రూపాయలు అర్జించేందుకు ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించి ఈరోజు గెలిచారు. 15 సంవత్సరాలు గెలిచామని చెప్పుకున్నారు. ఖచ్చితంగా చనిపోయిన 11 మంది కుటుంబాలని విరాట్ కోహ్లీ ఆదుకోవాలా, వాళ్ళ కుటుంబాన్ని భవిష్యత్తు సంబంధించి ఆర్థిక నిధులు ఇవ్వాలా. ఏదైతే 11 మంది సంబంధించి హత్యాయత్నం కేసు పెట్టి విరాట్ కోహ్లీని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు వైఫల్యమే. వాళ్ళు వ్యాపారం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళు ఫ్రాంచైజీని ప్రచారం చేసుకోవడం కోసం ఐపీఎల్ మ్యాచ్ని నిర్వహించారు. వాళ్ళని దేశాన్ని సేవ చేయలేదే. దేశ సేవ చేసిన ఆర్మీ దేశంలో ఉన్నారు కానీ సేవ చేసి పడిపోవట్లేదు వీళ్ళు. కాబట్టి ప్రజల యొక్క సొమ్మునే వాళ్ళు అర్జిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కోహ్లీ మీద హత్యాయత్నం కేసు పెట్టి 11 అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఏఐవైఎఫ్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే యువత ప్రాణాలు బలుకుంటున్న ఈ ఐపీఎల్ మ్యాచ్లు తక్షణమే పూర్తి స్థాయిలో నిషేధించారు. అదేవిధంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం జరిగిన సంఘటన పూర్తి బాధ్యత కోహ్లీ వహించాలా, కుటుంబాలు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలే, లేని పక్షంలో మరింత తీవ్రతరం మా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి కూడా విశాఖలో ఏఎస్ఎఫ్ సంఘాలు అయితే చేయడం జరుగుతుంది. 7% ప్రేమతో దుర్గాప్రసాద్, BBC 7 TV, విశాఖ నుండి.